తులసిని బాధ పెట్టడం కోసం అని చెప్పి కావాలని నీలాంబరి కీర్తి పెళ్లి శుభలేఖలకు పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టమని చెప్తుంది. ఇక దాంతో పూజ గదిలో ఆ శుభలేఖలను ఉంచిన తర్వాత వాటికి పసుపు రాసి బొట్లు పెడుతూ తులసి, స్వామి, నేను ఇలా కోరుకోవడం తప్పే, కానీ వదిన కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను ఇలా కోరుకోకుండా తప్పడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి జరగకూడదు స్వామి. అన్నయ్య వదిన ఇద్దరు త్వరలోనే కలిసిపోవాలి. అలా వాళ్ళిద్దరూ కలిసిపోయేలాగా నువ్వే దీవించాలని చెప్పి తులసి దండం పెట్టుకుంటూ ఉండగా సిద్ధు పైనుండి భూతద్దంతో ఆ పెళ్లి శుభలేఖలు కాలిపోయేలాగా చేస్తాడు. ఇక దాంతో ఒక్కసారిగా శుభలేఖలు కాలిపోతూ ఉండడంతో అయ్యో అయ్యో పెళ్లి శుభలేఖలు కాలిపోతున్నాయి అని చెప్పి కనిష్క అరుస్తూ ఉంటుంది. దాంతో మహేష్ వెళ్ళి ఆ పెళ్లి శుభలేఖలకు అంటుకున్న మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సిద్ధు ఏం జరిగిందని చెప్పి పరిగెత్తుకుంటూ కిందకు వస్తాడు. అప్పుడు నీలాంబరి, ఈ నష్ట జాతకురాలు శుభలేఖలకు బొట్లు పెట్టింది కదా, అవి మాడి మసైపోయాయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు, బామ్మ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? తులసి ఏమైనా తనే పసుపు రాస్తానని బొట్లు పెడతానని ముందుకు వచ్చిందా? నువ్వే కదా ఎక్కడో గదిలో ఉన్న తులసిని పిలిచి పెళ్లి శుభలేఖలకు బొట్లు పెట్టమని అడిగావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. కనిష్క, ఎంతైనా ఈ తులసి చెయ్యి మామూలు చెయ్యి కాదు, ఏది పట్టుకున్నా మసే అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే కనిష్క, ఇంటికి గెస్ట్ లాగా వచ్చావు, గెస్ట్ లాగా ఉండు, నోరు మాట్లాడే ముందు అదుపులో పెట్టుకో. నా భార్య తులసి గురించి ఇంకొక మాట మాట్లాడినా సరే నేను ఊరుకోను అని చెప్పి సిద్ధు కనిష్కకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తులసి నా భార్య, అవి నా చెల్లెలు పెళ్లి శుభలేఖలు, మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళు మాట్లాడాలి, అంతేకాని మధ్యలో నువ్వు మాట్లాడడం ఏంటి? అసలు ఈ విషయానికి నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సిద్ధు కనిష్కకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క, సిద్ధు, నాకు ఈ ఇంటికి సంబంధం లేదంటావా? అంత పెద్ద మాట అంటావా? అసలు నిజానికి ఈ తులసి మన మధ్యకు రాకపోయి ఉండుంటే నేను ఈ ఇంటి కోడల్ని అయ్యేదాన్ని, నీ భార్యను అయ్యుండేదాన్ని అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అయ్యుండేదానివి కానీ అవ్వలేదు కదా కనిష్క. ప్రస్తుతం నా భార్య తులసి, ఈ ఇంటి కోడలు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. చూసారా మావయ్య, అది ఎంత పెద్ద తప్పు చేసినా సిద్ధు ఎలా వెనుకేసుకుని వస్తున్నాడో అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, నాన్న, నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది చెప్పండి. తులసిని మీరే కదా పిలిచి శుభలేఖలకు పసుపు రాయమని చెప్పారు. అయినా కీర్తికి ఇలా రెండో పెళ్ళి చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో, అందుకే దేవుడి మందిరంలో ఆ పెళ్లి శుభలేఖలు పెట్టగానే ఇలా అపశకునం జరిగింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. నాన్న, నాకు తెలిసి ఇలా అపశకునం జరిగింది కాబట్టి మీరు ఫిక్స్ చేసిన పెళ్లి గడియలు బాగోలేవేమో, మరొక డేట్ ఫిక్స్ చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అసలు ఈ పెళ్ళే క్యాన్సిల్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా నాన్న, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అవునరా బస్వా, పూజా మందిరంలో ఇలా పెళ్లి శుభలేఖలు కాలడం అపశకునం. వాడు చెప్పినట్టుగా పెళ్ళి నువ్వు ఆపేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కసారి పంతులు గారితో మాట్లాడి వీళ్ళిద్దరి జాతకంలో ఏదైనా దోషం ఉందేమో కనుక్కోరా. ఒకవేళ దోషం ఉంటే ఏదైనా పరిహారం చేయిస్తే సరిపోతుంది కదా అని చెప్పి నీలాంబరి బస్వరాజుతో అంటూ ఉంటుంది. సరే అమ్మా, ఈరోజే పంతులు గారిని కనుక్కుంటానని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. అమ్మ తులసి, మా బుద్ధి తక్కువయ్యి ఈరోజు శుభలేఖలకు బొట్టు పెట్టమని అడిగాము. ఇంకెప్పుడు కూడా కీర్తి పెళ్లి పనులలో నిన్ను ఇన్వాల్వ్ చేయమని చెప్పి బామ్మ తులసితో అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత తులసి ఖుషి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఖుషి, దేవుడి దయ వల్ల ప్రస్తుతానికైతే ఈ పెళ్ళి కొద్ది రోజుల పాటు వాయిదా పడింది అని అంటూ ఉంటే, పెళ్ళి ఆగింది దేవుడి వల్ల కాదమ్మా, నా ఫ్రెండ్ వల్ల అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ఏమంటున్నావు ఖుషి నువ్వు అని చెప్పి తులసి అంటూ ఉంటే, భూతద్దంతో నా ఫ్రెండే ఆ పెళ్లి శుభలేఖలు కాలిపోయేలాగా చేశాడమ్మా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది.
ఇక దాంతో తులసి అవునా అని చెప్పి సిద్ధు వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి తులసి, నేను ఈ పెళ్ళి ఆపడానికి ఏం ప్రయత్నాలు చేయడం లేదని నీకు నా మీద కోపం వచ్చింది కదా. నేను మా వాళ్ళ ముందు పెళ్ళి ఇష్టం ఉన్నట్టుగానే నటిస్తున్నాను, కానీ వెనకాల పెళ్ళి ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. అది నీకే అర్థం కావడం లేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అని చెప్పి తులసి హ్యాపీగా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. అదేంటి తులసి, ఇంత కష్టపడి పెళ్లి శుభలేఖలు కాలిపోయేలాగా చేశాను, వట్టి థ్యాంక్సేనా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి సిద్ధు హగ్ ఇవ్వమని అడుగుతూ ఉంటే ఖుషి వైపు చూస్తూ ఉంటుంది. ఇక దాంతో తులసి ఖుషితో, ఖుషి ఇందాక నువ్వు ఏదో హోంవర్క్ రాసుకోవాలని చెప్పావు కదా, వెళ్ళి త్వరగా కంప్లీట్ చేసేయని చెప్పి అంటూ ఉంటే ఖుషి సరే అమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తులసి ప్రేమగా సిద్ధు దగ్గరికి రావడంతో సిద్ధు తులసిని హక్ చేసుకుంటాడు. తులసి చాలా థ్యాంక్స్ తులసి, నేను అడగగానే నాకు హగ్ ఇచ్చావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అలా సిద్ధు ప్రేమగా తులసిని హగ్ చేసుకోవడం కనిష్క చూసేస్తుంది. కనిష్క గొంతు సవరించుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటే ఒక్కసారిగా తులసి దూరంగా జరుగుతుంది. సిద్ధు ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో కనిష్క తులసి దగ్గరకు వచ్చి ఏమనుకుంటున్నావే నీ గురించి, ఎక్కడ పడితే అక్కడ ఈ రొమాన్స్లేంటి అని చెప్పి తులసిని తిడుతూ ఉంటుంది. ఇక దాంతో తులసి నేను చేసిన దాంట్లో తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటే సిద్ధుని హగ్ చేసుకోవడమే కాకుండా తప్పేం చేశానని అంటావా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఆయన నా భర్త, ఆయనని హగ్ చేసుకోవడం తప్పెలా అవుతుందని చెప్పి తులసి అంటూ ఉంటే చూడు సిద్ధు, నీ మెడలో తాళి కట్టి ఉండొచ్చు, కానీ అంతకంటే ముందే మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. ఎప్పటికైనా నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందానివే. సిద్ధు నా భర్త అవుతాడని చెప్పి కనిష్క అంటూ ఉంటే చూడు, చాలా రోజులుగా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. అసలు నువ్వు ఏ కారణంతో ఈ ఇంట్లో ఉంటున్నావో తెలియదు, కానీ ఆయన నీకు దక్కుతారన్న ఆశను మాత్రం వదిలేసుకో. ఎందుకంటే మా ఇద్దరికి పెళ్ళి జరిగిపోయింది, ఆ దేవుడు మా ఇద్దరికి ముడి వేశాడు. భార్యనైనా నన్ను ఆయన వదిలేస్తాడన్న భ్రమల నుండి నువ్వు బయటకు రా. ఎందుకంటే పెళ్ళి అనేది ఏ ఒక్కరికైనా జీవితంలో ఒక్కసారి మాత్రమే రాసిపెట్టి ఉంటుంది. ఈ జన్మలో ఆ దేవుడు మా ఇద్దరికి ముడివేశాడు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఒక మంచి అబ్బాయిని చూసి త్వరగా పెళ్లి చేసుకో, అప్పుడే నీ జీవితం కూడా బాగుంటుంది. అనవసరంగా ఇలా సిద్ధు కోసం చూస్తూ టైం వేస్ట్ చేయకు. అలా టైం వేస్ట్ చేసి చేసి ముసల్దానివి అయిపోతావు అని చెప్పి తులసి కనిష్కకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో కనిష్క ఈ తులసి నాకే నీతులు చెప్తూ సిద్ధు కోసం చూడొద్దని చెప్తుందా? అసలు సిద్ధు కోసం ఎదురు చూడొద్దని చెప్పడానికి ఇదెవరో? ఎప్పటికైనా సిద్ధు నావాడే అని చెప్పి కనిష్క అనుకుంటుంది. మరోవైపు జాను జై గురించి పదే పదే ఆలోచిస్తూ అసలు భోజనం కూడా చేయకుండా ఉండడంతో అప్పుడు జై జాను పరిస్థితి చూసి చాలా బాధపడతాడు. కిచెన్లోకి వెళ్ళి తనే స్వయంగా వంట చేసి తీసుకుని వచ్చి జాను తిను జాను, జై సార్కి ఏమీ అవ్వదులే అని అంటూ ఉంటే నిన్నటి నుండి ఒక్కసారి కూడా ఆయన నాకు ఫోన్ చేయలేదు విశ్వ. ఆయన గొంతు వినక 24 గంటలు అవుతుంది, చాలా భయంగా ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటే సాయంత్రం వరకు జై సార్ నీకు తప్పకుండా ఫోన్ చేస్తారు. ముందు తిను జాను, చూడు ఏమి తినకుండా ఎలా నీరసంగా ఉన్నావో అని చెప్పి విశ్వ జాను కోసం అని చెప్పి భోజనం చేసి తనకు తినిపిస్తూ ఉంటే గదిలో ఉండి సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా చూస్తున్న జై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే, నా పెళ్ళం కోసం నువ్వు కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం ఏంటిరా? నువ్వు నీ చేతులతో తనకు తినిపించడం ఏంటి? ఇదంతా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని చెప్పి జై అనుకుంటాడు. ఇంతలో జానుకి ఫోన్ రావడంతో జాను పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. విశ్వ వాటర్ తీసుకురావడానికి కోసం అని చెప్పి కిచెన్లోకి వెళ్ళేసరికి జై అక్కడికి వచ్చి కావాలని ఆ ప్లేట్ని కింద పడేస్తాడు. అప్పుడే జాను పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. రే విశ్వ, ఏమైందిరా, ప్లేట్ ఎందుకు పడేసావు అని చెప్పి అంటూ ఉంటే లేదు జాను, నేను వాటర్ తీసుకురావడం కోసం అని చెప్పి కిచెన్లోకి వెళ్ళాను, ఆ ప్లేట్ ఎలా పడిపోయిందో నాకు తెలీదు అని చెప్పి విశ్వ అంటూ ఉంటే
రే విశ్వ, నిన్నటి నుండి చూస్తూనే ఉన్నాను, అన్నీ నువ్వే చేస్తున్నావు, నేను చేయలేదని అంటున్నావు, అసలు ఏమైందిరా నీకు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్నది నువ్వు నేనే కదా, ప్లేట్ నువ్వు పడేయకపోతే మరి ఇంకెవరు పడేస్తారా అని చెప్పి జాను విశ్వతో అంటూ ఉంటే, జాను నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, నేను చెప్పేది నిజం జాను, నిజంగానే ఆ భోజనం ప్లేట్ నేను పడేయలేదు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ప్లీజ్ విశ్వ, నన్ను వదిలేసే, ఇప్పటికి నేను పిచ్చిదాన్ని అయిపోయేలాగా ఉన్నాను, నీ మాటలతో ఇంకా నన్ను పిచ్చిదాన్ని చేయొద్దు అని అంటూ ఉంటే అప్పుడు రూమ్లో ఉండి ఇదంతా చూస్తున్న జై ఎంతగానో ఆనందపడిపోతూ, జాను నువ్వు ఇలాగే వాడిని ఇంకా ఇంకా అసహించుకోవాలి అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.